రెబల్ ఫ్యాన్స్ అందరూ మారుతికి దండేసి దండం పెట్టే ఉండ్రి. డార్లింగ్ ని ఇంత వింటేజ్ లుక్ లో ఎవ్వరు చూపెట్టారు, ఏ డైరెక్టర్ కూడా చూపెట్టలేడు అని చెప్పి నేను చెప్తా పక్కా. ఎందుకంటే డార్లింగ్ సినిమా తర్వాత, బుజ్జిగాడు సినిమా తర్వాత ఇప్పటిదాకా ఇట్లాంటి లుక్ లో మాత్రం మనం చూడలేదు. ఈ సహన సహన సాంగ్ కన్నా నాకు ఆ బుజ్జిగాడులో లవ్ మీ సాంగ్ ఉంటది కదా, దానికే కరెక్ట్ సెట్ అయిందేమో అనిపిస్తుంది నాకైతే. లిటరలీ ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో ఎన్ని కానీ ఎడిట్స్ చూసిన తర్వాత నాకు ఈ సహన సహన సాంగ్ నచ్చట్లేదు. ఎందుకు అదే సాంగ్ పెడితే బాగుండేమో అనిపించింది. సాంగ్ ఎట్లా అనిపించిందో కాదు కానీ సాంగ్ ఎన్నిసార్లు చూసిండ్రు ప్రభాస్ కోసం అనేది కింద కామెంట్ లో పెట్టండి. నేనైతే ఇప్పటికే 10 సార్లు చూసిన, హోమ్ థియేటర్ లో పెట్టుకొని ఫుల్ గా వాల్యూమ్ పెట్టుకొని మొత్తం వీడియో సాంగ్ చూసిన. లిరికల్ సాంగ్ కాదు ఇది, మొత్తం ఫుల్ వీడియో సాంగ్ ఇది. 2 minutes 32 seconds ఉంటది. సాంగ్ లో ప్రభాస్ అన్న మాత్రం సూపర్ ఉన్నాడు. ఇరుగా తీసేసింది అంటే ఆ లుక్స్ కానీ రెండు లుక్స్ ఎందుకో తేడా కొట్టింది. ఏదో AI తో చేసిన లుక్ లాగా అనిపించింది. అవి కింద పెట్టేస్తాను, మీరే చూడండి. తమనన్న మాత్రం ఇన్స్టాంట్ చాట్ బస్టర్ ఇచ్చేసింది మనకు. వినంగానే నచ్చేసింది నాకైతే. ఎంతమందికి ఈ సాంగ్ ఫస్ట్ వినంగానే నచ్చిందో కింద కామెంట్ లో పెట్టండి. నాకైతే మస్తు అనిపించింది. నిధి అగర్వాల్ ని పక్క పెట్టేయండి. అక్కడక్కడ ఏదో తేడాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, నాకైతే అర్థమైతే లేదు. ప్రభాస్ అంటే అది మెయిన్ గా నాకు నచ్చిన లుక్ అయితే ఆ రెడ్ కలర్ ది డ్రెస్ ఉంది కదా, దాంట్లో మస్తు అంటే మస్తు అనిపిస్తున్నాడు. దాంట్లో అసలైన వింటేజ్ లాగా అనిపిస్తున్నాడు. అండ్ దీంట్లో డాన్స్ స్టెప్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నాడు ప్రభాస్ అన్న ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ ఈ సాంగ్ ఈవెంట్ మాత్రం మన లుల్లు మాల్ లో జరిగింది 5:30కి. యాక్చువల్లీ అప్పుడే రిలీజ్ అవ్వాలి కానీ చాలా లేట్ చేసేసిండ్రు. ఆల్రెడీ 8 అవుతుంది టైం. సో చాలా లేట్ రిలీజ్ చేసిండ్రు. అనుకున్న టైంకి అయితే ఏది రాదు, అది మనకు తెలిసిందే. ఇంకా తమనన్న నుంచి ఇంకా ఏ సింగిల్ సాంగ్ వస్తుందో అని చెప్పి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తమనన్న, మారుతి, ప్రభాస్ అన్న ఎవ్వరు కూడా డిసప్పాయింట్ చేయట్లేరు అసలు ఈ సినిమా గురించి. నేను ఎక్కడ కింద పడిపోతుంది అనుకున్న ప్రతిసారి లేపుతానే ఉన్నారు వాళ్ళు ఈ సినిమాని. మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ లో పెట్టండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.